ఈ తుఫాన్ని మనం ధైర్యంగా ఎదిరించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున తుఫాను హెచ్చరికలు ఇవాళ చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తుంది, కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ నిర్లక్ష్యం అన్నది ఉండకూడదు. అంటే తుఫాను ముందు ప్రశాంత్ అంటారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇలాగే ఉంటుందని అనుకోవటం పొరపాటు. ఇప్పుడు కూడా ఆ పదం ఉంది, తుఫాను ముందు ప్రశాంత్ అని. ఇప్పుడు ప్రస్తుతం ఉంది తుఫాను ముందు ప్రశాంత్. ఇక తుఫాను ఎంత తీవ్రంగా వస్తుందో రేపు మనం ఊహించలేము. అంటే ఈ మధ్యకాలంలో మనకి అంత తుఫాను రాలేదు, ఇది పెద్ద తుఫాను వస్తుందని చెప్పని అంటున్నారు. అంచేత దీన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నవంబరు 1977 ఉప్పుని మనం చూసాం. సరే, ఆ రోజున మనకి ఇన్ని సామాజిక మాధ్యమాలు లేవు, ఎంత హెచ్చరికలు లేవు. కానీ ఇవాళ తుఫాను గమనాన్ని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ గమనం కూడా మనం చెప్పలేము. ఒక్కోసారి దిశ మార్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏదో మొదట్లో మచిలీపట్నం దగ్గర అనుకున్నారు, కదా ఒకటి కాకినాడ దగ్గర అన్నారు, కదా ఇంకా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. చెప్పలేము. ఒక్కోసారి అంటే ఆ దశ మార్చుకుని మళ్ళీ మన దగ్గరికి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంచేత మన దగ్గరికే వస్తుందన్న భావంతో మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వాళ్ళ ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రభుత్వ అధికారులు వచ్చి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమంటే వెళ్లకుండా కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదాన బారిన పడే పరిస్థితి ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలి, అధికారులు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను.